అందరూ ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రీతిగా ఇబ్బందిగా కూర్చున్నది చూసినప్పుడు చాలా వేదన కలుగుతున్నది. కారణం ఏంటిది? మనం సేవించిన దేవుడు ఇరుకులను విశాలపరిచే దేవుడు. హల్లెలూయా. ఈ రాత్రి వేళ నేను యేసయ్య పుట్టారని చెప్పడానికి నేను రాలేదు. నేను ఒక సందేశంతో వచ్చాను. ఆ సందేశానికి ఉన్న సారాంశం అంటే దేవుడు మన తోడుగా ఉన్నవాడు. దానికి భాషాంతరం ఇమ్మానుయేలు అన్న పదం బైబిల్ చెప్పుతున్నది. హల్లెలూయా. లోక వ్యాప్తిలో ఉన్న అందరూ యేసయ్య పుట్టారని ఏడుస్తున్నాను. నేను అదేం చెప్పడానికి రాలేదు. నేను చెప్పడానికి వచ్చిన మాట, దేవుడు మనకి తోడై ఉన్నారు. నేను సేవించుచున్న దేవుడు నా తోడుగా ఉన్న దేవుడు. నన్ను కాపాడిన దేవుడు నా తోడుగా ఉన్న దేవుడు. నేను ఎవరి కొరకు ఎదురు చూస్తున్నానో ఆ దేవుడు నాతో సంచరించుతున్న దేవుడు. నేను ఆయన కొరకు జీవించుతున్నప్పుడు ఆయన నాతో కలిసి ప్రయాణం చేసిన దేవుడు. ఆ వాక్యాంశాలలో కాసేపు రాత్రి వేళ ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథం ఉన్నవాళ్ళు యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని, మత్తయి సువార్త పుస్తకం 1వ అధ్యాయం 23వ వచనం, 2 వచనాలు చదివి సహాయం దయచేయండి. 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టాడు. తర్వాత మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిను. ఇమ్మానుయేలును పేరును భాషాంతరముగా దేవుడు మనకు తోడని అర్థం. ఈ 2 వాక్యాల్లో కూడా ఒకే మాట రాయబడింది, దేవుడు మనకి తోడు. ఈ రాత్రి వేళ నేను చెప్పడానికి ఆధారపడే ఒక మాట కూడా అదే, దేవుడు వాస్తవంగా నీకు తోడుగా ఉన్నారా లేదా అన్నది చెప్పి కూర్చుండిపోతాడు. అందరికి అర్థమైతే నిజంగా దేవుడు నీ తోడుగా ఉన్నారు, ఇంకెవరైనా నీ తోడుగా ఉన్నారు, ఈ వాక్య పరిచయంలో మీకు అర్థమై తీరుతుంది. ఇక ఒక 20 నిమిషాలు నేను ఇందులో నుంచి చెప్పుకుంటాను. చెప్పేటప్పుడు మీకు అర్థమైపోతే నిజంగా దేవుడు నీ తోడుగా ఉన్నాడా. యెషయా గ్రంథం 7వ అధ్యాయం రాయడానికి ఉన్న కారణం ఏంటిది అంటే, ఆహాజ్ అని చెప్పుచున్న ఒక రాజు జీవించుచున్నాడు. యూదా దేశానికి రాజుగా ఉండేవాడు. ఆయన రాజుగా జీవించిన కాల తరగతిలో ఆయనను ఆయన సామ్రాజ్యాన్ని కూల్చివేయడానికి సిరియా దేశస్థులు అసీరియులు విపరీతంగా ప్రయత్నం చేసిన సందర్భమున ఆహాజు భయపడిపోయాడు. ఏం చెయ్యాలో అన్నట్టుగా విభ్రాంతి చెంది కూర్చున్న సందర్భమున ఆయనని ఎదురుకు తీరడానికి ప్రవక్తగా ఉన్న యెషయా వచ్చి పలికిన మాటలే మనం చదివిన ఒక మాట. ఆహాజుతో చెప్పిన మాట, దేవుడు నీ తోడుగా ఉంటే ఓపిక సహనం నీకుండి తీరితే ఎందుకు నువ్వు భయపడి తీరేది? 700 సంవత్సరాలు దాటిన తర్వాత రక్షకుడు ఒకడు పుడతాడు, ఆయన యేసయ్యే, ఆయన పేరు ఇమ్మానుయేలు. దాని అర్థం దేవుడు మనకి తోడుగా. అలాగైతే ఈ పరిస్థితుల్లో నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. రాదు, దేవుడు నీకు తోడుగా ఉంటే ఈ సైన్యం ఏంటి, ఈ శత్రువులు ఏంటి, వీటి విషయం గురించి నువ్వేం చేయక్కర్లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. అలా చెప్పేసరికి యెషయాకేమొచ్చి తీరింది, ధైర్యం వచ్చి తీరింది. ఈ రాత్రి వేళ దేవుడు నీ తోడుగా వచ్చేస్తే నీకు ఒక ధైర్యం వచ్చి తీరుతాడు. యేసయ్య నీ తోడుగా, ఇమ్మానుయేలు నీ తోడుగా వచ్చి తీరితే నీ జీవిత స్థితిగతులకు మార్పు వచ్చి తీరుతుంది. నువ్వు అనుకున్న పరిస్థితులు ఒక జవాబు ఆయన దగ్గర దొరికి తీరుతాయి. నీ జీవితానికి ఒక మలుపు దేవుడు నీ తోడుగా వచ్చి తీరితే జరిగి తీరుతాయి. అదే మనం చదివిన వర్తమానంలో మనం చూడగలిగేది. మొదటిగా మనం ఆదికాండంలో మనం చూడగలిగేది, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం చదివేటప్పుడు మొదటిగా దేవుడు ఆదామవ్వలకు తోడిచి తీరడానికి ఎక్కడికి వచ్చారు? ఏదేని తోటలోకి వచ్చారు. అక్కడ ఏం పరిశోధించడానికి యేసయ్య వచ్చారు? ఇమ్మానుయేలు వచ్చాడు తెలుసా? విశ్వాసం ఉందో లేదో పరిశోధించడానికి వచ్చారు. ఏం పరిశోధించడానికి? ఆదాం చేసిన పాపం ఏంటిది? విశ్వాసం వద్ద పేరు నయ్యగారు చెప్తున్నారు. ఇంకా ఆదాం చేసిన పాపం లేదు, అలా చెప్పారు కదా, సాతాన్ని విశ్వసించాడు, దేవుడిని పనమతంతో చెప్పారు. అర్థం కాలేదు. దేవునికి నమ్మాల్సిన ఆదాము ఎవరిని నమ్మడానికి ప్రారంభించి తీరాడు? సాతాను
ఉన్నానని నమ్మడానికి ప్రారంభించండి. దానికి జవాబు కావాలంటే రోమాపత్రిక 14వ అధ్యాయం 23వ వచనం చెప్తున్నది మాట. విశ్వాసానికి ఆధారం చెందనిది, అపనమ్మకానికి ఆశ్రయం ఇచ్చేది, లేకపోతే సాతాను విశ్వసించి తీరేంతటిగా ఉన్న పద్ధతిని ఇచ్చే వాటినే పాపమని బైబిల్ చెప్పేది. అనుమానించిన వాడు విశ్వాసము లేకుండా తినును కనుక తర్వాత విశ్వాస మూలము కాని ఏదో అదే పాపం. దాని అర్థం ఏది పాపం? విశ్వాసానికి ఆధారం కానిది ఏదో వేసుకునే ఇది కూడా విశ్వాసానికి ఆధారమా? చెవులకి, మెడకి, కాళ్ళకి మొత్తం పట్టీలు గిట్టీలని ఇది విశ్వాసానికి ఆధారమా? ధరించిన వస్త్రం విశ్వాసానికి ఆధారమా? విశ్వాసానికి ఆధారం. అదే కదా ఏదైనా లోపల ఆదామవులకు దేవుడు ఏం చేశారు? వస్త్రాన్ని ధరింపు చేశారు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. మొదటి ఆదాము అవ్వ ఇలాంటివి ఏం ధరించలేదు. కడపటి ఆదామైన క్రీస్తు కూడా ఇదేం ధరించలేదు. ఈ మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ధరించారు. విశ్వాసానికి ఆధారం కాదు. ఆగిపోయిన అందరూ వాస్తవంగా ఇమ్మానుయేల్ నీ దగ్గరికి వచ్చి ఎంపీ పక్కన రాలేదు. అదే మన బాధ. ఈ రాత్రి వేళ ఇమ్మానుయేల్ నీ దగ్గరికి వచ్చి తీరాలి. హల్లెలూయా. ఆదాము దగ్గరికి దేవుడు ఇమ్మానుయేలుగా తోడికి తీరడానికి వచ్చినప్పుడు ఆదాము చెప్పిన మాట ఏంటో తెలుసా? దేవా, నేను చెట్టు చాటున ఏమై ఉన్నాను, తాను దేవుని ఎదుర్కోలేకపోయే కారణం ఏంటిది? ఆయన విశ్వాసం దేవుని మీద లేదు కాబట్టి. ఈ రాత్రి వేళ నీకు అడుగుతున్న ప్రశ్న, నీ విశ్వాసం ఎవరి మీద ఉంది? ఎవరిని విశ్వసించి నీవు జీవికి తీరేది? ఈ రాత్రి వేళ దేవుని విశ్వసించిన వాడివైతే దేవుడు నీతో కలిసి ఇమ్మానుయేలుగా ఉండి నిన్ను సహాయపరచడానికి రాగలిగిన దేవుడు. అలాగే రాత్రి వేళ తెలుసుకు తీరాలి. దేవుడు నీ దగ్గరికి వచ్చి తీరేది దేనికో తెలుసా? నీ జీవితంలో ఉన్న పాపాన్ని గుర్తించుకుని అక్కడి నుంచి నేను విడిపించుకు తీరడానికి, విశ్వాసములు నిలకడతో ఉంచి తీరడానికి ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మన దగ్గరకు వచ్చి తీరినది. అందుకే రాత్రి వేళ దేవుని కూడా నేను విశ్వాసాన్ని ఒకసారి పరిశోధించుకో. అందరి పేరుకి మాత్రం విశ్వాసం ఏం లేదు, విశ్వాసం లేదు. నాతో కలిసి అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి, ప్రేమే నీకు ఒక సంతానాన్ని నేను ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు గతి 25 సంవత్సరాలు గతించిపోయింది. ఆయన సంతానం దొరకకపోయేసరికి ఆయన విశ్వాసం క్షీణించిపోలేదు. ఆయన విశ్వాసం ఇంకా బలపడి తీరింది. దేవుడు ఆయనకి కొన్ని సలహాలు ఇచ్చాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడు, నేల మీద ఉన్న ఇసుక రేణులను చూడు, అంత అట్టి రీతిగా నీకేమి తీరుతాను, సంతానాన్ని నిచ్చి తీరగలుగుతానని చెప్పేసరికి ఆయన విశ్వాసము ద్వారా విశ్వాసానికి తండ్రిగా నిలకడతో కలిగి ఉండి తీరగలి. ఈ పగటి వేళ నేను చెప్పుతున్న మాట, ఒక శబ్దం అబ్రహాము వినేసరికి విశ్వాసం పుట్టుకొచ్చి తీరిందంటే రాత్రి వేళ దేవుని నిలబెడతారా? వాక్యం నీ లోపల ఇచ్చిన విశ్వాసాన్ని పరిశోధించుకు తీరడానికి మన దగ్గర అడిగితే యేసయ్య కొందరి దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. పాపిని స్త్రీ గురించి బైబిల్ చెప్తున్నమాట. వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ గురించి మనందరికీ బాగా తెలుసు. ఆమెలో విశ్వాసం ఉందా? నేను ఖచ్చితంగా ఉంది. చేసింది పొరపాటే, కానీ ఆ పొరపాట్లో కూడా అవతల ఉన్న దొంగను ఏం చేయలేదు, పట్టించి ఇవ్వలేదు. మనం అయితే అవతల ఉన్న దొంగను మనం పట్టించిస్తాం. అందుకే యేసయ్య ఆమె వద్ద చూచి ఆమెపై కనికరం పడి ఆమెను ఏదో విధంగా ఈ కేసు నుంచి విడిపించుకు తీరాలన్న మనసు యేసయ్యకి కలిగి తీరుంది. నేను చెప్పడానికి వచ్చే మాట, నీ విశ్వాసం ఈ రోజు ఎవరి మీద ఆధారపడి ఉంది? వాస్తవంగా యేసయ్య నేనే విశ్వసించేది, వాస్తవంగా లేఖనాలు విశ్వసించేది, లేక ఊరికే విశ్వాసం ఉందని చెప్పేసి దేవుడు నాకు తోడున్నాడు అనుకున్నావా? అలాగైతే జరగదు. దేవుడు నీ తోడుకుంటే ఆయన ఇచ్చిన విశ్వాసాన్ని ఆయన పరిశోధించి తీరుతాడు. ఆదామును పరిశోధించేసరికి ఆయనకేం కలిగి తీరింది? దుఃఖం కలిగి తీరింది. ఆయన దేవుడిని ఎదుర్కోలేకపోయాడు. ఆయన చెట్టు చాటున దాగుని ఉన్నాడు. అయినా దేవుడు ఆయన మాటకి పిలిచి అడిగాడు, ఆదాము నువ్వెక్కడా? పాపం చేస్తే వెతుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే కారణం ఏంటిది? విశ్వాసం లేదు కాబట్టి. ఈయన విశ్వాసాన్ని ఎవరి చేతికి అప్పగించాడు? సాతాను చేతికి అప్పగించాడు. అందుకే ఆ విశ్వాసాన్ని వదలగొట్టేసి యేసయ్య మీద విశ్వసించుకు తీరడానికి ఒక మనిషికి ఏ దేవా నా అపనమ్మకాన్ని దూరపరచండి, నేను నీ మీద విశ్వసించి తీరేటట్టుగా ఈ రాత్రి వేళ దేవా ఇమ్మానుయేలుగా ఉన్న దేవో నా దగ్గరకు వచ్చి కాస్త విశ్వాసంలో నన్ను బయలుపరచు తీరు. అందుకే కదా యేసయ్య
సముద్రం మీద నడిచొచ్చి శిష్యులకు చెప్పినన్నమాట, అల్ప విశ్వాసులారా, ఎంతకాలం నేను మీ మధ్య నుండి తీరాలి, ఎంతకాలం మీతో కలిసి ఉండి నేను ప్రయాణం చేసి తీరాలి, ఎంతకాలం నేను మీతో కలిసి మీ విశ్వాసం కాస్త ఉపయోగించి ఈ సముద్రం మీద నడిచి తీరడానుకున్న ఆ కాస్త మనసును చూపించుకోగలిగలేవా అని యేసయ్య అడిగినప్పుడు పేతురు చెప్పినమాట, లేదు ప్రభు, నువ్వు చెప్తే నేను దీని మీద నడిచి తీరుతా. ఈ పగటి వేళ దేవుడు మనకి తోడుగా ఉండి తీరితే ఏ సముద్రం మీదైనా నడిచి తీరచ్చు. ఎలాంటి వాతావరణంలో దేవుడితో ఉండి తీరచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొదటిగా చెప్పినప్పుడు మీ విశ్వాసాన్ని దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు నీ దగ్గరికి వస్తే విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తారు? పరిశోధిస్తారు. అక్కడ పాస్ అవ్వాలి. హలో, విశ్వాసం అన్న పరిశోధనలో ఏం చేస్తారు? ఏం చేయాలి? పాస్. అక్కడే చాలా మంది విశ్వాసులు వేరు. ఇప్పుడు అది లేదు అనుకుంటా. హలో, ఈ పిండి వంటలు, గోడలకు సున్నాలు ఇదేం కాదు. విశ్వాసం కొరకు ఏం చేశాడు? అబ్రహాంకి పిలిచడిగా చెప్తాడు, విశ్వాసం కోసం ఊరు వదిలిపెట్టాడు, విశ్వాసం కొరకు బంధంతో మొదలుపెట్టేశా, విశ్వాసం కొరకు అయినాను సేవించిన దానిని విడిచిపెట్టా, విశ్వాసం కొరకు నేను తెగించుకొని వచ్చా. మనం కూడా అదే పద్ధతులు ఏది వదిలేదో దాని వెనకాల తిరిగి వెళ్ళలేదు. అర్థం కాలేదు. ఐగుప్తు దేశస్తులు ఇశ్రాయేలు ప్రజలకు పిలిచారు కానీ ఏం విశ్వాసం కొరకు చేశారు? వాళ్ళు చెప్పారు, మేము విశ్వాసం కొరకు ఎన్నో వేదన తగ్గించాం, 430 సంవత్సరాలు చాకరీ పని చేశాం, జీతం లేకుండా పని చేశాం, పని చేసి చేసి మాకు దేవుడు అక్కడి నుంచి ఏం చేశారు? విడుదలని చెక్కి తీరారు. మాకు దేవుడు ఎక్కడి నుంచి అయితే ఎర్ర సముద్రంలో దాటి చేశారు. మాకు దేవుడు ఎరుకో పట్టణములన్నీ ఎలగొట్టి నడిపించుతారు. విశ్వాసం కొరకు వారు ఏం చేశారు? త్యాగం అనుభవించుకు తీరారు. అందుకే అందరూ క్రైస్తవులు కాదు, విశ్వాసం కొరకు నిలకడతో కలిగిన వారే క్రైస్తవులు. విశ్వాసం కొరకు జీవించిన వారితోనే దేవుడు నివసించుకుని ఉండగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసంతో ఉన్నవాడు ఎప్పుడు దాగులో ఉండలేడు. ఉన్నారా లేదా తెలియట్లేదు. దాగున్నది క్రైస్తవ జీవితం కాదు. రహస్యంగా దేవుడితో అనుబంధం పెట్టుకునేది. నికోదేముని పట్టుకొని చెప్తారు, నికోదేముని రహస్యంగా దేవునితో అనుబంధం రాముడు రహస్యంగా వచ్చాడు. యేసయ్య మరణించిన గడియలో గుండె ధైర్యంతో పెట్టి వచ్చాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాడు? రాజు దగ్గరికి వెళ్ళి మాకు సమయం కావాలి. హలో, ఈ కాలంలో కొంత టీవీలో తయారయ్యాడు, మీరు సేవించేది సమాన్ని, ఎవరి నాయన మేము సేవించేది సమాన్ని. దాన్ని నువ్వు విన్న సమం, నువ్వు అర్థం చేసుకున్న సమం కాదు నేను సేవించేది. మేము సేవించిన సమం ఈ రోజు సమం కావచ్చు, 3 రోజులు దాటిన తప్పలేదు మరీ సమం అన్నది. నీ కానీ సమలాగే కనిపించ మాకాయ పునరుద్ధారుడై పరలోకానికి ఆరోహణమైపోయినా ఆయన ప్రశ్న అడిగిన దాంట్లో మాకు వేదనే ఉంది. ఆయనకు అసలు తెలియదు, మనకి అసలు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నికోదేము అడిగాడు, నాకు ఆ శవం కావాలి. ఆ శవం ఎలా ఉండడానికి ఉన్నది కాదు, కాకులు తినడానికి ఉన్నది కాదు. ఆ శవాన్ని నేనేం చేసి మంచి సమాధి నుంచి కావాలంటే కాపలా పెట్టేసి 3వ రోజును దానిని పునర్జీవపరిచి తీరడానికి ఒక వేర్పాటు నిమిత్తం నేను నా సొమ్ము ఖర్చు పెడతా. విశ్వాసం కొరకు ఖరీదు ఆగిపోయాడు. శిష్యులు అని చెప్పి రొట్టి చేపలని గొప్ప గొప్ప తినేశారు, స్వస్థతలన్నీ చేసేసాడు. ఏదైనా చచ్చిపోయిన తర్వాత ఓడో కనవాడే గొప్ప విశ్వాసలే. గొప్ప పాటలే విశ్వాసం 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 గురి గొప్ప గొప్ప పాటలు. వీటికి అక్కడ గంటరామంటే ఈ విశ్వాసం కూడా ఎదుర్కోడు. విశ్వాసం విశ్వాసం అని మాట్లాడారే బాబు. విశ్వాసం ఉంటే దేవుని కొరకు ఏం చెయ్యాలి? వెలగించుకు తీరాలి, ఖరీదించుకు తీరాలి. నీ ప్రయత్నం, నీ కష్టాతీతం, నీ సమయం దేవుని కొరకు ఏం చెయ్యాలి? అప్పగించుకు తీరాలి. అట్లాంటి దాని కొరకు ఇమ్మానుయేలు తోడుగా ఉంది. అడిగే సోమరి గురించి బైబిల్ చెప్పింది. సోమరి ఎవరికి అక్కడికి వెళ్ళి నేర్చుకో. అలాగైతే విశ్వాసాన్ని ఆయన ఏం చేస్తారు? పరిశోధించుకుంది. పాస్ అవుతావా? బైబిల్ ఏమన్నా చెప్తే మాట దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో చెప్తున్న మాట. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదివేటప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలు 3 కుర్రోళ్ళే
వారి జీవితంలో కూడా ఏమొచ్చింది? వారి విశ్వాసాన్ని పరిశోధించుకు తీరేటట్టుగా వారి ఎదుట ఏముంచింది? నిజమైన దేవుడిని మీరు నమ్ముతున్నారు, నిజంగా యొక్క దేవుని వారి ముందుగా ఉంచి వారికి చెప్పిన మాట ఏంటో తెలుసా? మేము నిజం కాదు అని చెప్పు, నువ్వు నిజం కాదు అని చెప్పుచున్న దేవునికి నువ్వే చేయాలి, శ్రేణించి సాగిల పడి తీరాలి. ఇలా మామూలు కాదు. నాకు నచ్చిన మాట ఏంటో తెలుసా? అమ్మ లేదు, నాన్న లేదు, ఎవడు లేని టైంలో, ఊళ్ళో లేదు, బంధువులు లేదు, అలాంటి టైంలో చెప్పిన వాడు చెప్పారు, మేము సేవించుతున్న దేవుడు ఉన్నారు కదా, ఆయన కాపాడితే కూడా కాపాడకపోతే మాకు ప్రాబ్లం లేదు. అట్లాంటి వాడు కాబట్టి దేవుడికి అలా కష్టపడ్డారు. అమ్మ లేదు, నాన్న లేదు, ఏ ఊరికి వెళ్ళి తీసుకెళ్లారో ఆ ఊర్లో ఈ పేరు కూడా మార్చేశారు. ఆ ఊరుకున్న పేరేంటో తెలుసా? బొబ్బిలు. ఆ ఊరుకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? మాంత్రిక శక్తి, చెక్కబడుల శక్తి, చచ్చిపోయిన వస్తువులు కూడా తిరిగి నేర్చవచ్చు, బతికించేటట్టుకున్న విద్యలో ఉన్న ప్రాంతానికి వీళ్ళు ఏం చేశారు? తీసుకెళ్లి వారు సేవించిన దేవదేవతల పేరు ఈ పేరుకి ఎక్కించారు. పెట్టారు. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళి ఆ పేర్లని చదువుతారండి. దానికి అర్థం తెలిసి మీ బుర్ర పాడైపోద్ది. నువ్వు నా పేరు మార్చొచ్చు, దానికి నువ్వు నా జీవితం అక్కడి మా నాన్న, మా ఊరు, మా ఆచారంలో ఉన్న చోటుకి వేరే పీకి తీసుకుని రావద్దు కదా. గుండె లోపల ఉన్న విశ్వాసం ఉంది కదా, వాక్యం వినేటప్పుడు రక్షణ పొందిన విశ్వాసం ఉంది కదా, ఆత్మలు ఆరాధన చేసిన విశ్వాసం ఉంది కదా, నైవేద్యం అర్పించినప్పుడు ఉన్న విశ్వాసం ఉంది కదా. అక్కడ నేను చూసిన దేవుడి తోడు ఈ పరిస్థితుల్లో అందుకే వారి కొరకు దేవుడు ఎక్కడ దిగి వచ్చాడు? ఎందుకు అగ్ని ఈ అగ్ని కాదు, ఇల్లు కాల్చలేకపోయింది. ఒరిజినల్ ఉంటే గుర్తులేదు మనకి. ఆయన బైబిల్ చెప్తున్న మాట, ఆయనే అగ్ని, దహించిన అగ్ని. ఒరిజినల్ అగ్ని వస్తే ఏడంతలు ఉన్న అగ్ని మనం అగ్గి లేదు. మన ఆరాధనలో కూడా అగ్గి ఉండదు. వాడు మాత్రం అగ్గి 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 ఏసయ్యా అగ్గి అగ్గి అంటే అగ్గి లాంటి ప్రార్థన కనబడాలి. అదో ఆ అగ్నిలో పడినోడు ఏం చేస్తారు? కేకలతో ప్రార్థన కాపాడేది కాబట్టి ఆత్మ సాన్నిధ్యంలో దిగితే, ఆత్మాభిషేకం తాగితే నువ్వు మాట్లాడే మాట, దేవా నువ్వు నన్ను విడిపించు, నన్ను సహాయం చేయి, దీన్ని దాటుకుపోవడానికి కూడా కృపావాసగా దయచేయమని దేవుడికి అడిగాడు. అగ్నిలో కూడా దేవుని బిడ్డలకు తోడుగా వచ్చే చేస్తారు. అందుకే 25వ వచనం చెప్తున్న మాట, మనిషి కుమారునిగా ఒకడు వచ్చి వారితో కలిసి ఏం చేయడానికి ప్రారంభించి తీరారు? అగ్ని మధ్యలో నడవడం ప్రారంభించారు. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలారా, నీ అగ్ని వంటి పరిశోధనలో కూడా విశ్వాస కొరకు నిలకడతో కలిగి ఉండి తీరిన వారిని విడిపించుకు తీరడానికి ఆయన ఇమ్మానుయేలుగా దేవుడుగా నీ మధ్యలో దిగి వచ్చినట్టు సహాయం చేసే దేవుడు ఈ రాత్రి వేళ నేను ప్రకటించలేదు. ఈ రాత్రి వేళ అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళడానికి, విశ్వాసం పరిశోధనలోకి వెళ్ళి అగ్నిలోకి వెళ్ళడానికి రెడీయా? అందుకే కదా సాతాను యేసయ్య దగ్గరికి వచ్చి చెప్పిన మాట, ఒక్కసారి నన్ను నీ వయసులో నమస్కారం బలేగో నా రాజుల రాజు ఒక్కసారి దండ నమస్కారం చెయ్యి, ఏమిస్తా? ఈ ప్రపంచం అంతా ఒక ఆరాధనకున్న విలువ ఎంత? ప్రపంచం నీవు ఈ తర్వాత నేతలో ఎక్కడ స్థలానికి ఎంత రేటు? 5 లక్షలు వేసుకోండి, 5 లక్షలు వేసుకోండి. ప్రపంచం అంతటి కొన్న కనీసం ఎంత ఉంటుంది? ఒక్క ఆరాధనకున్న విలువ ఆస్తి ఇవన్నీ సాతాను చేతులు ఉన్నదా? సాతాను చేతులు ఉండడం కాదు, మన తాత ముత్తాతలు ఆయన చేతికి ఏం చేశారు? విశ్వాసం అప్పగించేటప్పుడు ఆస్తి మొత్తం ఎవరి చేతికి ఇచ్చేశారు? సాతానుడి చేతులు ఇచ్చేశారు. ఆ ఆస్తిని పట్టుకొని దేవునికి అన్నారు, ఏసై కన్నా నన్ను ఒక్కసారి ఏం చేయి, మళ్ళీ తిరిగి అప్పగిస్తున్నాను. ఎప్పుడు రావట్లేదు. కొందరు అందుకే ఆదివారం రోజు, కూడికలు ఉన్న రోజు, శుక్రవారం రోజు, ఆదివారం ఉన్న రోజు ఎగ్గొట్టేసి సాగిలపడి మధ్య మరుసటి వారం హ్యాపీ నువ్వు ఏడో సాగిలపడి వచ్చావు.
ఆదివారం పంపించేసి ఆదివారం ఒకరోజు శుక్రవారం కూడా సంఘం ఎప్పుడెప్పుడు కూడుతున్నదో చెప్పిపోయింది. సంఘం ఎప్పుడెప్పుడు కూడుతున్నదో, కలిసి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అప్పుడప్పుడు నీ సాంగత్యత ఏమైంది తీరాలి. నా పని ఉంది, నా పెళ్లి ఉంది అయితే చేసుకో. కోర్టు కేసు వచ్చినప్పుడు చేసి చెప్తావేది, మా కూతురు పెళ్ళి ఉంది మార్చు, ఆ దొంగలేండి గడకు అప్పుడు మార్చుకుంటామే. అక్కడ నీ దొంగలేదు నోరు మాట్లాడాలి. ఎక్కడేమో దేవుడు మా పెళ్ళి బ్రేక్ ఎక్కడ కనపడ్డ కదా రాదు అయిపోయింది. నాకు కవర్ చూడాలి, ఏదో ఆపుతుందంటే నాకు నాలాంటి ఏదో ఉంది. టికెట్ గారి దగ్గర చెప్పలేదు, ఇది సేవకుడి దగ్గర నుంచి చెప్పుకోడు. నీ విశ్వాసాన్ని పోగొట్టుకు తీరడానికి ఆదివారం రోజు కొందరు పెళ్లిని పెట్టుకున్నారు, ప్రార్థన రోజులు అది ఎగ్గొట్టకుండా చెప్పగలిగి తీరాలి. నేను సాతాను ఇచ్చినట్టుకున్న ఆఫర్ పుచ్చుకోదు, నా ఆఫర్ విశ్వాసానికి అప్పుడు ఒక నిర్ణయం చేస్తా కదా. నా తోటల్లుడే పెళ్ళైతే నేను వెళ్ళా, కావాలంటే ఇక్కడ ఆధారాలు ముగించిన తర్వాత వచ్చి అందులన్నీ తోగుతాను. ముందెళ్ళి కూడా చేసేది తినడానికి ఆ ప్లేట్ కూడా చూడము. నేను రేపు లాస్ట్ వస్తా, పంచులు మొత్తం కడుగుతా, ఉన్న చెత్త మొత్తం క్లీన్ చేస్తా. చెప్పండి, అప్పుడు దేవుడిని తోడుకుంటాను. ఊరు ఆశ్చర్యపడు, ఊరు నాయను ఇది తోటి సంబంధం పనివాడి కన్నా కెక్కడికి దేవునితో నా సమత్వాన్ని రుజువు ఇందుకోసమే ఏదై వచ్చింది. మనకల్లా చేత కాదు కదా. ముందు వాళ్ళు ఏంటనుకుంటారో. అందుకే రాత్రి వేళ అర్థం చేసుకుంది దేవుని విడదారా, నీ జీవిత పరిస్థితుల్లో నీకు దేవుని కొరకు దేవుడు నీకు అప్పగించిన విశ్వాసం కొరకు నీవేం చెయ్యాలి, పోరాడి తీరాలి. ఎంత బాధ అయినా, ఎంత కష్టమైనా, చంద్రకు మేషక పేదలాగా ఒకే నిర్ణయం, సేవిస్తే విశ్వాసాన్ని అప్పగించిన దేవుడు. అట్లాంటి వారి కొరకు దేవుడే వచ్చి అగ్నిగా దిగి రాగలిగి. దానియేలు జీవితంలో కూడా అదే జీవితం లేదు, అదే పరిస్థితి జరిగింది. ఆయన కన్నారు, నాకు రేషానుకున్న రాజు తప్ప ఇంకా ఎవరి దగ్గర కూడా నీవేం చేయకూడదు, ప్రార్థన చేయకూడదు. ఒకటి ప్రార్థన, యూదులకు నా ప్రత్యేకత, రోజుకి ఎన్నిసార్లు? 3 ప్రార్థన. యెరూషలేములో ఉంటే అక్కడ ఇంటి దగ్గర ఉండి యెరూషలేం నుండి ప్రార్థన చేస్తారు. యెరూషలేం నుంచి దూరదేశంలో ఉన్నాను అనుకో, కిటికీ విప్పేస్తారు. యెరూషలేం తట్టు చూస్తూ యెరూషలేం నుంచి మాకు సహాయం వచ్చును, యెరూషలేం మాకు ఆరాధనకి కేంద్రం అని చెప్పుకుంటూ ప్రార్థన చేసే అలవాటు నోడికి రాజు వచ్చి చెప్తున్నాడు. మరి నీడేం చేశారు, రోజు చేశారు కిటికీ ఇదే వెళ్ళ మందు కూడా కాదు. నువ్వు ప్రార్థన చెయ్యొద్దని చెప్తే నేను మానేస్తాను, అలవాటు ఆయన అలవాటు ఇది అలవాటు అయిపోయింది. ఇది నువ్వు మార్చుకో, నేను మార్చుకునే పక్కనే ఇదే విశ్వాసం. మాట్లాడి అలవాటు నువ్వు మార్చుకో, నేను మార్చు, ఆకే విశ్వాసం. అట్లాంటి వాడితో దేవుడు తోడేసేది, నువ్వు ఎదిరించింది దేవుడిని, ఆ దేశానికి రాదు. నువ్వు ఇప్పుడు నా మాట వెళ్ళాలి కదా, దాన్ని వెళ్ళిపో, నువ్వు వెళ్తావు, నా కేసు సెటిల్ అయ్యి నువ్వు పోతావు. నేను నీకు చెప్పినట్టుగా నీ పేరు మీద నేను ఏం చేయను, నేను ప్రార్థన చేసేటప్పుడు ఒక ప్రణాళిక ఉంది, ఆ రీతిగా ప్రార్థన చేస్తానే తప్ప. అందుకే రాజు ఆయన ఏం చేశాడు, నేను ప్రార్థన చేస్తాను కాబట్టి సింహాలు కూడా ఏం చేస్తాడు, ప్రజలు ఎక్కడే చేస్తాను. సరైన ప్రార్థన పరుడు అయితే కుమారుడు. ఏ ఆహారంలో క్రమం ఉంటే అన్ని సింహం నేను తినవు, ఆహారంలో క్రమం లేదు, ఏది పడితే అని నేను స్వాతం అదే ఏం లేదు. మంది నీకన్నా ఇంకన్నా అది అన్న చేస్తుంది. వాళ్ళ ఆ దేశంలో ఉన్న ఆహారం కూడా ఏం చేయలేదు.
రాజుల భోజనం ముట్టలేదు. ఎందుకు ముట్టలేదు ఆ భోజనం? అది విగ్రహాలు లేని 4 భోజనాలు పేరు చెప్పండి. విగ్రహారాధనకు అర్పించలేని 4 భోజనాల పేరు చెప్పండి. అవును, కౌంటర్ షాప్కి వెళ్ళండి. అది పొద్దున్న లేచి శాతం పెట్టాడు. ఇంకా ఎక్కడ కాదు చెప్పండి. క్లాస్లో పెడితే దానికి ప్రతినిధి మీరే సొంతగా పండించండి. మీరే పండించి మీరే గోడలు పెట్టి మీరే అమ్మండి. అర్థం కావాలని చేస్తాం. మనం ఆ రిస్క్ తీయం కదా. మనం అంత పెద్ద రిస్క్ తీయం. మనం చచ్చిపోతాం. ఒప్పుకుందా పోని సమాధానానికి సాక్షి ఇది ఆరాధన చేయకుండా ఎక్కే కావాలి. అర్థం కాలేదు అనుకుంటా. నేను దేవునికి ఏ దేవునికి అప్పగించకుండా దేవుని యొక్క తోడుండబట్టి సంపాదించింది. అనేక ఒక మనిషి అన్నాడు, ఆస్తంతా పెరిగింది, సంపాదన మొత్తం పెరిగి ఆడొక డైలాగ్ వేశాడు. ఆడ పక్కన గోడలన్నీ పెద్ద చేసి ఒక పెద్ద సాంగ్ ఒక పాట పాడాడు. ఓ మనసా తినమో తాగుమో గొప్ప పాట పాడాడు. పాటకి గాన ప్రతి గానంగా ఇంకో 2 పెట్టారు. మీరు పాట పాడిన దానికన్నా గొప్ప ట్యూన్లో అవతల నుంచి దేవుడు పిలిచాడు. నాయనా వెర్రివాడు, మూర్ఖుడు, ఈ రాత్రికి ప్రాణం పోతాయి. ఈ సంపాదన నీకు కాదు కానీ ఎలకలకు దొరుకుతాయి, చీమలకు దొరుకుతాయి, ఎవరెవరికి దొరుకుతాయి కూడా చేత కాదు. ఈ రాత్రి వేళ అర్థం చేసుకుని తీరాలి. దేవుడు పిల్లారా, ఆనందించడం కాదు కానీ వాస్తవంగా దేవుడు నీకు అప్రశ్న అడిగితే విశ్వాసం ఉన్నవాడు చెప్పగలిగితే, దేవా ప్రాణం చేత తీయండి దేవా, ఐఎమ్ రెడీ టు కమ్, నేను రావడానికి సిద్ధంగా ఉన్నా. అందుకే దేవుని బిడ్డలారా, మనం మరణానికి భయపడటం లేదు. అందరికి మరణం అంటే భయం లేదంటే మరణ పాట పాడి ఆరాధన చేయండి. అలాంటిదే మాకు లేదు. మరణానికి ఉన్న పాటలన్నీ ఎక్కడ? ఆ సమాధి చెప్పాలి. ఆ సమాధి ఏంటంట వివాహ పాటల వివాహ పందిరి లోపలే శక్తిలో పాడడం అలాంటి ఇంకేం పాడు. సినిమాలో ఉన్న పాటలు ఎక్కడ పడితే అక్కడ పాడేస్తుంది. అంటే ఆడోలా ఇక్కడ ఇంకోలా, అక్కడ ఇంకోలా, అలా జరగదు. అక్కడ ఇక్కడ ఒకేలా. అదో అక్కడ విశ్వాసంతో పాడితే ఇక్కడ కూడా పాడాలి. ఆ మరణ ఇంట్లో పాడిన పాట ఆరాధనలు కూడా పాడి తీరాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా పాడి తీరాలి. అలాంటి సందర్భంలో దేవుడు మనకి తోడుండి. అందుకే రాత్రి వేళ దేవుని యొక్క పిల్లారా, దానియేలుని కాపాడిన దేవుడు, శద్రక్ మేషక్ అబేద్నెగోను కాపాడిన దేవుడు మిమ్మల్ని కూడా విశ్వాసం కొరకు ఏం చేస్తాడు? తోడు నీకు కాపాడుతాడు. తోడుగా దగ్గర వచ్చి సహాయం చేస్తాడు. అని ఎవరంటారా? దేవుడు ఒక్కరుంటే చాలు. మనకు అలా కాదు, అందరూ కావాలి. అందరినీ సుఖపెట్టేస్తే దేవుడు ఏం చేయదు, సుఖపెట్టలేదు. అర్థం కాదు. అందరికీ సుఖపెట్టేస్తుంది, మనుషులు అందరికీ సుఖపెట్టేస్తుంది. అందుకే అపోస్తల క్రియలు 3వ అధ్యాయంలో దేవాలయం బయట మంచి వ్యాపారం జరిగింది. ఏం వ్యాపారం? అడుగుతున్న వ్యాపారం మాస్తుంది జరిగింది. అపోస్తల క్రియ 3వ అధ్యాయం ఇంటికే చదవండి. ఒకరిని మోసుకొని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఏమి ఆయన వల్ల ఈ రోజులో కూడా వ్యాపారం లేదు. అడుగుతున్నా ప్రెగ్నెంట్ ఉంది, వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, అన్ని ఉన్నాయి. ఓ అడుగుతున్నాడు, కొట్టి చూడండి, తీసుకెళ్ళి మొత్తం వచ్చేద్దాం ఇంటికి. ఎక్కడ వ్యాపారం? దేవాలయం బయట. మరి ఆ చర్చిలో పాస్ గారిని మెచ్చుకోవాలి. ఇలాంటి వ్యాపారం జరిగినప్పుడు పాస్ గారు మాట్లాడారు. ఏమంటారమ్మా అంటే మాట్లాడుతూ నీకు రానివ్వవు. నీకు కూడా ఇందాక ఆభరణం గురించి చెప్పాడు, కొట్టాలని నాకు కట్టించింది కదా. అసలు కాలేదు, దెబ్బ కాస్తాం, ఏం పెద్ద విషయం.
ఈరోజు కాస్త రేపు తీసే 9 కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవాలయం బయటగా ఉన్న ఆ అడుగుతున్న వాళ్ళందరూ కూర్చున్నారు కానీ ఎవరికి దేవాలయం లోపల కూర్చోడానికి. మన సంఘంలో వచ్చిన వ్యభిచారుల లిస్టు చెప్పండి, పాపుల లిస్టు చెప్పండి, కుష్ఠవ్యాధుల లిస్టు చెప్పండి. మనం మొత్తం వేరే వాళ్ళు రాని తర్వాత అంతా కులం లేదు, పిచ్చి లేదు, ఇవ్వట్లేదు అన్నీ ఉన్నాయి. అది ప్రజలు అయిపోయింది. దాని అర్థం అందరిని ప్రేమించడానికే యేసై వచ్చింది, అందరితో ఉండడానికే యేసై వచ్చి తిరిగి. నువ్వు రెడీ అవ్వాలి అందరిని చేర్చుకు తీరడానికి, అందరిని అంగీకరించి తీరడానికి. అది అపోస్తలుల 3వ అధ్యాయంలో 20 యోహాను పేతురు ప్రార్థన చేయడానికి బయట ఒకే మాటతో దేవా అందరినీ కాపాలి, దేవా అందరి మధ్యలోకి వెళ్ళి తీరాలి దేవా. ఈ వెళ్ళే సందర్భంగా ఈ అడుగుతున్న మనిషి అడిగాడు, ఏమండి మాకు ఇవ్వండి. ఈయన అన్నాడు మా దగ్గర ఏం లేదు, ఈ కరోనా విషయం మా ఇంటి వెండి బంగారం అన్నీ ఉన్నాయి. బీరువా నిండు బంగారం, ఇల్లు నిండు ఎండి కనబడకుండా చెప్పాడు అన్నీ ఉన్నాయి. ఏసై మాత్రం లేదు. ఆయన అన్నారు ఇంటితో వెండి బంగారం మా దగ్గర లేదు కాదు, ఉన్నది ఒకటే నజరేయుడు నీ యేసులో ఏం చేయాలి తిన్నాడు. ఆ రోజు ఆ వ్యాపారం మొదలు మోకెట్టేశాడు. ఏ వ్యాపారం? మన ఊరికి కూడా వ్యాపారం అడుగుతున్నాడు, వ్యాపారంతో కూడా వస్తున్నాడు పుస్తకాలు పట్టుకొని. ఫైనాన్స్ మరి అది అడుగుకునే లక్షణం కనబట్లేదా? 4 వారాలు కట్టబడి ఉన్నాడు. ఈ డొక్కల్లో దూరం కూర్చున్నది కనబడదు. చూసిన మాట మనం అప్పుడు తీసుకునే వాళ్ళం కాదు, మనం అప్పు చేసుకొని ఎన్నిసార్లు దేవుడు నీకు సాయం చేస్తున్నాడు. అదో అది అడుగుతున్న లక్షణం అనిపించట్లేదా? చెప్పలేదు మీరు ఏరియా కన్నా ఇంటికి వెళ్ళి చదవండి. దేవుడి యొక్క మాటలో ఫైనాన్స్ కంపెనీ ఎలా నడపాలో చెప్పారు, సూపర్ గా చెప్పారు. సూపర్ గా దేవుడు ఫైనాన్స్ కంపెనీ నడపాలని చెప్పారు. మనం అలా నడపం కదా. మీరు నాకు వడ్డీకి డబ్బులు ఇచ్చారనుకోండి, మనం ఎంత వసూలు చేసుకుంటాం? గవర్నమెంట్ ఏమో 3% అంటుంది, మనము 3, 7, 9, 17 ఇంకా మరొక గొంతు పీసుకెళ్ళిపోతాం అయిపోతాం. మా నాయకుడు జరిగిన ఒక విశ్వాసి చేసిన డబ్బులు ఇది ఇవ్వలేకపోయేసరికి ఆ ఫ్యామిలీ మొత్తం మీ ఇంట్లో వచ్చి వారం రోజులు ఉన్నాను. కానీ అంత ఫ్యామిలీ చేశారు. ఎందుకు ఆ ఫ్యామిలీ చేసేది? బాధపడి ఎక్కడి నుంచో డబ్బులు సహాయం చేసి అదే అక్కడ ఇమ్మానుయేలు వారికి తోడుకున్నారా? అక్కడ దేవుడు వారికి తోడు లేదు. మనం ఇతరులకు ఇచ్చేవాళ్ళమే, ఇచ్చేటప్పుడు వారి కొద్దు పిచ్చేవాళ్ళం మనం కాదు. హల్లెలూయా. అనేక జీవిత పద్ధతుల విశ్వాసం ఉంటే పద్ధతుల మార్పు తెచ్చుకోండి. విశ్వాసిగా జీవించి తీరాలి, విశ్వాసంతో జీవించి తీరాలి. విశ్వాసంలో జీవిస్తే ఇమ్మానుయేలు తోడు రాగలుగుతారు. అందుకే అపోస్తలుల 3వ అధ్యాయంలో అడుక్కున్న వాడు దేవాలయం లోపలికి వచ్చేసరికి ఊర్లో కలహం స్టార్ట్ అయింది. ఊర్లో ఏమొచ్చింది? మాస్టర్ గారు ఇదివరకు కొట్టడానికి ఎవరు వచ్చారు? మంచి పని చెడ్డ పని. ఊర్లో అడుక్కుంటున్న ఒక మనిషి చర్చి లోపలికి వస్తే ఊళ్ళో కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏంటి? దాని వల్ల ఆడికి కూడా వీడి వల్ల ఏముంది? ఈ లోపల వచ్చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడికి వచ్చేస్తారు. ఇదే వారికి ప్రాప్తం. అందుకే ఆడిని రాకుండా ఎక్కడ పెట్టాడు? బయట ఆడు వచ్చేస్తే మిగతా వాళ్ళందరూ ఇది అర్థమైంది. ఇదే చరిత్ర సృష్టించడం. బయట ఉంటే వ్యాపారం, హల్లెలూయా. బయట ఉంటే వ్యాపారం, లోన్ ఉంటే దేవుడి తోడుగా. బయట ఉంటే నాకు నచ్చిన జీవితం, లోన్ వస్తే దేవుడిని చెప్పినట్టుగా లోన్. హలో, బయట ఉంటే ఎలా పడితే ఏ సినిమాకైనా డాన్స్ అయ్యొచ్చు. లోన్ ఉంటే ఇందాక నుంచి క్రిస్మస్ పాట పాడాలని ఉత్తరాఖండ్ వచ్చాను. మమ్మల్ని చూసేసరికి అవన్నీ మాట్లాడేసరికి నేను లేకపోతే ఎన్ని పెట్టుకొచ్చాను. వాస్తవం కాదా? ఈ మొత్తం నాటకం ఆల్రెడీ ఆగిపోయింది, ఆగిపోయింది. పాట పెట్ట రాకపోతే ఏదో ఏం అక్కర్లేదమ్మా, ఇమ్మానుయేలు నీ తోడుకొచ్చింది. బయట ఒకలా లోన ఒకలా ఉండడం కాదు, బయట ఎలాగున్నా లోన ఎలాగున్నా ఇమ్మానుయేలు నీ తోడుగా రాగలిగేవాడు. అలాగైతే ఇమ్మానుయేలు నీ తోడుకుంటే బయట ఉన్న కొందరు లోపలికి వచ్చి దేవునికి భయపడుతారు. బయట ఉన్న
బైబిల్ చెప్తున్నాం కదా, మోయాబీయులు అమోనియులు దేవుని సన్నిధికి 10 తరముల వరకు ఏం చేయకూడదు. ఈ వచ్చేసరికి ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, ఆడగలేకపోయారు. కాలం సింహాలు తోడుకున్నారు. అలాంటి చరిత్ర ఈ కాలంలో తయారు చేసుకోండి. దేవుడి వాక్యాలను పువ్వులెందుకు, కాయలెందుకు,